ఆ యొక్క అశ్వతి యాగము పూర్తి చేయించి తర్వాతను దానికి బ్రహ్మగా శ్వేతగా కూడా ఈ మునులని ఇద్దరిని ఈ గురువు గారి ఇద్దరిని పెట్టేడు కదండి. వశిష్ఠ మహర్షి బ్రహ్మగా ఉన్నాడండి. ఈ చివంటి మహానుభావులని కశ్యపుడు, జాబిలి, వామనుడు అనేక మంది మహారుతులు వేద పండితులు జరుగుతున్నారని గొప్ప ధనుతో ఎక్కడ యజ్ఞము జరుగుతుంది. దేశ దేశాల ప్రజలందరూ వచ్చి ఉన్నారు కదా ఆ యాగశాలకి. ఎన్నో దాన ధర్మములు, ఎన్నో గోవులు, ఎన్నో గుర్రాలు, ఎన్నో మణులు దానము చేసి తన శరీరములో ఉన్న పాపాన్నంతా మొదలుగొట్టుకుంటున్నాడు మహారాజు. అప్పుడు గురువు గారి అనుమతి ప్రకారముగా తన హల్లుడైనంటి ప్రాణమిత్రుడికి అల్లుడైనా తనకు ఎల్లుడైన గురువు సింగుని చేత పుత్రకామేష్టయ్య జాదు మొదలు పెట్టేడు కదండి మహాప్రభు. ఏమండి ఆ చివంటి పుత్రకామేష్ట యజ్ఞాలులో చూడడానికి ఆ యొక్క యోగశాలను అలంకరించి దేవతలందరూ కూడా వచ్చి ఎవరు వాహనాల మీద వారు కొలువై ఉన్నారు కదండి మహాప్రభు. మానవులు మనం భూమి మీద ఉంటామండి, దేవతల భూమి మీద ఆడరు కదా. వాళ్ళు ఎంత రాత్రిలో నిలిసే శక్తి వాళ్ళకున్నది. అందుకేనే వాళ్ళు దేవతలు ఏరు. దేవతలకు ఆకలి కానీ దప్పికలు కానీ వేయవు, నదులకు మనకే వేస్తాయి ఆకలి దప్పికలు. అతి మంది దేవతలందరూ ఎంతో వైభవంగా చూచుతున్నారు ఆ పుత్రకామేష్ట యజ్ఞము. అతి మంది సమయం నందున ఆ యజ్ఞము జరుగుతుండగా అక్కడ ఏమి జరిగి ఉన్నదో నువ్వు తూరు పోదా నువ్వు పుట్టేవు, తూరు పోదేశాలు నువ్వు పుట్టేవు, పర్వతారాజాలు పంతాలు పర్వతారాజాలు పంతాలు చెప్పేవు. సభాసుకు చంద్రాని రాజు పుత్రకామేష్టి యజ్ఞము చేసి పుత్రకామేష్టి యజ్ఞము చేసి యజ్ఞము లోపల యజ్ఞ పురుషుడు యజ్ఞము లోపల యజ్ఞ పురుషుడు యాలగాలం నాడు యజ్ఞ పురుషుడు పురుషుడు యాగపాయాస పట్టుకొచ్చాడు. యాగపొలం ఒక్కటి పట్టుకొచ్చాడు యాలగాలం నాడు యజ్ఞ పురుషుడు. అంతటాడు పాయసం ఈ పాయసం నువ్వు పట్టుకెళ్ళమని దశరాయితాలు ఇచ్చాడు. నారాయణ నారాయణ గురువులో ఆ యొక్క యజ్ఞశాలలో నుండి యొక్క దేవతలందరూ కొలువై ఉన్నది ఆ యొక్క యాగ మండపాన్ని